అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే డిజిటల్ వెల్త్ ఇంకా మల్టీ టైర్డ్ రెఫరల్ బ్లూ ప్రింట్కు సంబంధించిన ఒక సోర్స్ మెటీరియల్. స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా లేదా నెల జీతంతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులైనా సరే కేవలం చేతిలో ఉన్న మొబైల్ ఫోన్తోనే ఆదాయం ఎలా సంపాదించవచ్చో ఈ బ్లూ ప్రింట్లో చెప్పారు. అసలు వాళ్ళు చెప్తున్న ఆ టెక్నిక్స్ ఏంటి, దాని వెనుకున్న లాజిక్ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ బ్లూ ప్రింట్ అంతా ఒకే ఒక్క ఫిలాసఫీ మీద నడుస్తుంది. అదేంటంటే ప్రతి మధ్యతరగతి వ్యక్తి ధనవంతుడు కావాలి. వినడానికి చాలా బావుంది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత కష్టపడినా డబ్బులు చాలట్లేదు అనే పెద్ద సమస్యకు ఇది ఒక సొల్యూషన్ చూపిస్తోందని ఈ సోర్స్ చెప్తోంది. ముఖ్యంగా ఇందులో ఎవ్వరూ నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ డిజైన్ చేశారట. మనం ఈ విశ్లేషణలో ప్రధానంగా 5 విషయాలు కవర్ చేయబోతున్నాం. 1. ఈ బ్లూ ప్రింట్ ఇంట్రొడక్షన్. 2. 4 ప్లాన్స్, వాటి ఖర్చులు. 3. ఆదాయ స్థాయిలు. 4. ఎక్స్ట్రా బోనస్లు. అండ్ 5. రిఫరల్ టీమ్ను ఎలా పెంచుకోవాలి. ఇదంతా మనం చాలా క్లియర్గా ఎలాంటి పక్షపాతం లేకుండా చూద్దాం. సో, మొదటి భాగం డిజిటల్ వెల్త్ బ్లూ ప్రింట్ పరిచయం. ఈ సోర్స్ ప్రకారం చూస్తే ఎవరైనా సరే హాయిగా ఇంట్లోనే ఉంటూ సంపాదించవచ్చట. ఇక్కడ మెయిన్గా 2 రకాల సంపాదన మార్గాలున్నాయి. ఒకటి ప్యాసివ్, ఇంకొకటి యాక్టివ్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి ఏ పనీ చేయకపోయినా సరే కంపెనీ వాళ్లే ఆటోమేటిక్గా కొంతమందిని మన కింద యాడ్ చేస్తారు. దాని ద్వారా వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ఇక రెండోది మనమే స్వయంగా ఇతరులను రెఫర్ చేస్తూ ఒక నెట్వర్క్ను బిల్డ్ చేయడం. దీనివల్లొచ్చేది యాక్టివ్ ఇన్కమ్ అనమాట. ఇప్పుడు రెండో సెక్షన్, 4 ప్లాన్ల ప్రారంభ ఖర్చులు. ఈ స్లైడ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్లాన్ల రేట్లు చూస్తే కేవలం ₹99తో మొదలై 499, 999, ఆ పైన అత్యధికంగా ₹1999 వరకు ఉన్నాయి. వీటికి జీఎస్టీ ఎక్స్ట్రా ఉంటుంది. మనం ఎంచుకునే ప్లాన్ను బట్టి కంపెనీ ఆటోమేటిక్గా యాడ్ చేసే మెంబర్స్ సంఖ్య 4 నుంచి 40 దాకా పెరుగుతూ వెళ్తుంది. అయితే ఇక్కడొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇది మొత్తం డిజిటల్ రెఫరల్ అయినా సరే మనం పెద్ద ప్లాన్ తీసుకునే కొద్దీ టీషర్ట్స్, చీరలు లాంటి ఫిజికల్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ఒక డిజిటల్ సిస్టంలో చీరను బహుమతిగా ఇవ్వటం నిజంగా కాస్త వెరైటీగా అనిపిస్తుంది కదూ. ఈ 0.4% అనే నంబర్ ఈ మొత్తం సిస్టంలో చాలా చాలా కీలకం. అదేంటంటే కంపెనీ మన కింద యాడ్ చేసిన వాళ్లు ఎంత సంపాదించినా సరే వాళ్ల ఆదాయం నుండి 0.4% డైరెక్ట్గా మన వాలెట్లో పడిపోతుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఈ ₹1999 ప్లాన్ తీసుకుంటే ఈ 0.4% ఇన్కమ్ ప్రతిరోజు ఉదయం కరెక్ట్గా 6 గంటలకల్లా యాడ్ అయిపోతుందట. అంటే ఒకవేళ మనం సొంతంగా టీం సెట్ చేసుకోలేకపోయినా కనీసం మన పెట్టుబడి మనకు వెనక్కి రావడానికి ఇదొక సేఫ్టీ నెట్ లాంటిది అని ఈ సోర్స్ చెబుతోంది. ఇక మూడవ భాగం, వివిధ ప్లాన్లలో సంపాదన స్థాయిలు ఎలా ఉంటాయో చూద్దాం. సో, ఇప్పుడు ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. మనం తీసుకునే ఎంట్రీ ప్లాన్ను బట్టి మనకు వచ్చే ఆదాయ స్థాయిలు అన్లాక్ అవుతుంటాయి. ఉదాహరణకు రెండో ప్లాన్ తీసుకుంటే 3 లెవెల్స్ వరకే ఇన్కమ్ వస్తుంది. అదే మూడో ప్లాన్కు 5 లెవెల్స్, ఇక అత్యధిక ధర ఉన్న 4గో ప్లాన్కైతే ఏకంగా 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎంచుకున్న ప్లాన్ ఎంత పెద్దదైతే కింద ఉన్న నెట్వర్క్ నుండి అంత లోతుగా ఆదాయం పొందడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ మొదటి 5 రిఫరల్ కమిషన్స్ పర్సెంటేజీలు ఒకసారి గమనించండి. మనం డైరెక్ట్గా ఎవరినైనా రిఫర్ చేస్తే వచ్చే మొదటి లెవెల్కే అత్యధికంగా అంటే 20% కమిషన్ వస్తుంది. ఆ తర్వాత ఆ చైన్ కిందకు వెళ్లే కొద్దీ ఈ కమిషన్ మెల్లగా తగ్గుతూ వస్తుంది. అంటే రెండవ స్థాయికి 7.5%, మూడవ స్థాయికి 4.5%, ఇలా అన్నమాట. సోర్స్ డేటా ప్రకారం ఈ చైన్ 10th లెవెల్కి వెళ్లేసరికి కమిషన్ కేవలం 1%కి పడిపోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే డైరెక్ట్గా జాయిన్ చేయించే వాళ్ల మీదనే ఎక్కువ రిటర్న్స్ వచ్చేలా ఈ మోడల్ సెట్ చేశారు. ఇక 4వ సెక్షన్ చూద్దాం, ఎక్స్ట్రా బోనస్లు మరియు రివార్డ్లు. ఇందులో మెయిన్ బోనస్ల గురించి చూస్తే క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎవరైనా సరే డైరెక్ట్గా 5గురిని రెఫర్ చేశారనుకోండి, వాళ్లకి ప్రతి శనివారం వీక్లీ రివార్డ్ ఇన్కమ్ వస్తుంది. అదే 10 మందిని డైరెక్ట్గా జాయిన్ చేయిస్తే ప్రతి నెల 10వ తేదీన మంత్లీ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. అంటే వాళ్లు పెట్టిన ఈ టార్గెట్స్ కనుక రీచ్ అయితే రోజువారీ, వారం వారం, అలాగే నెల నెల ఇలా అన్ని రకాలుగా ఆదాయం వచ్చే ఒక స్ట్రీమ్ను క్రియేట్ చేసుకోవచ్చని ఈ సోర్స్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తోంది.
ఫైనల్గా 5వ సెక్షన్ రిఫరల్ టీమ్ను అసలు ఎలా పెంచుకోవాలి. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే కేవలం కంపెనీ ఇచ్చే ఆ 0.4% ప్యాసివ్ ఇన్కమ్ పైన ఆధారపడితే సరిపోదు. వారు చెప్తున్నట్లుగా లక్షలు లేదా కోట్లలో ఆదాయం చూడాలి అంటే మనం యాక్టివ్గా ఒక డెసిషన్ తీసుకోవాలి, ఒక స్ట్రాంగ్ టీమ్ను క్రియేట్ చేయాలి. ఆ టీం ముందుకు వెళ్లేలాగా వాళ్లకు కంటిన్యూస్గా సపోర్ట్ చేయాలి. వాళ్లు ప్రామిస్ చేస్తున్న ఆ భారీ సంపదకు దాన్ని సాధించడానికి మనం పెట్టాల్సిన నిరంతర శ్రమకు మధ్య ఉన్న కనెక్షన్ను ఈ పాయింట్స్ చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ విశ్లేషణ ముగించే ముందు మనమందరం ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్నను ముందుకు తెద్దాం. మనం పెట్టే పెట్టుబడి, అలాగే ఏకంగా 10 లెవెల్స్ డీప్ నెట్వర్క్ను నిర్మించడానికి మనం పెట్టాల్సిన ఆ కష్టం ఈ బ్లూప్రింట్ వాగ్దానం చేస్తున్న ఆ భారీ ఆదాయానికి నిజంగా సరిపోలుతుందా? ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం పాసివ్ యాక్టివ్ ఇన్కమ్ మోడల్స్ ఎలా పనిచేస్తాయో క్లియర్గా చూశాం. సో ఈ సమాచారాన్ని అంతా బేరీజ్ వేసుకొని ఒక అవగాహనకు రావడమనేది చాలా ముఖ్యం. చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.